తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పిల్లలు హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇప్పించాం, దాదాపు 7,000 మంది పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ పట్టణంలో అర్బన్ హౌసింగ్ కింద ప్రతి ఇంటికి దారిని పోతే మా కాగితం ఇస్తే ప్రతి ఇంట్లో కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా 525 ఇళ్ళు ఈ పట్టణంలో వ్యక్తిగతంగా మీకు స్థలం ఉంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుంటే చాలా మంది ముస్లిం మైనారిటీల్లో ఆ సొంత స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మన పట్టణంలో గ్రామాల్లో ఇల్లు కట్టాం. అలాగే ఎవరినాడైనా ముస్లిం శ్మశానాల గురించి ఆలోచించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మారుమూల గ్రామాల్లో ఉన్న శ్మశానాలకు కూడా దాదాపు 25 గ్రామాల్లో 15 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చి శ్మశానాలు అభివృద్ధి చేశాం. మా తండ్రి స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పుడు ఆర్టీసీ డిపోలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇందాక చెప్పారు స్వర్గీయ లాల్ జాన్ బాషా గారు ఎంపీగా ఉండగా ఈ పట్టణంలో చదువుకున్న యువకులు మా దగ్గరకు వచ్చి, అయ్యా ఉర్దూ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్నాయి, దాన్ని ఓపెన్ కేటగిరీ కింద మీరు తీసుకొస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి మా కమ్యూనిటీలో అని చెప్పారు. ఆ విధంగా నేను లాల్ జాన్ బాషా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిజర్వేషన్ లో ఉన్న ఉర్దూ పోస్టుల్ని ఓపెన్ కేటగిరీలో తీసుకొస్తే ఇదే పట్టణంలో ఉద్యోగాలు పొందిన యువకులు ఉన్నారు. అదే విధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తే ఇక్కడ చాలా మంది టీచర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి 4 సంవత్సరాల 8 నెలల కాలంలో నేను చెప్తా ఉన్నా, ఒక్క ఇంతమంది మైనారిటీ కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క టీచర్ ఉద్యోగం వచ్చిందా, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం వచ్చిందా? ఈ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగం ఏంటో చెప్పండి అని చెప్పి ఈ సెంటర్ సాక్షిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇచ్చింది ఏంటయ్యా అంటే బార్ షాపులు పెట్టి బార్ షాపుల్లో లెక్కలు రాసే ఉద్యోగాలు ఇచ్చారు.